పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలైతే ముగిసినాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ అనేది మే 4వ తేదీన రానుంది. అయితే ఈ పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికైతే టెన్షన్ వాతావరణం కల్పిస్తుంది. అయితే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లలో అవకతవకలు జరుగుతున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ గారైతే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ విధంగా ఉండగా అంటే బీజేపీ ఈ విధంగా మ్యానిపులేషన్ చేస్తుంది. ఈవీఎంలో హ్యాకింగ్ గానీ, చోరింగ్ గానీ చేస్తుంది. ఓటు దొంగతనం అనేది చేస్తుంది అని మమతా బెనర్జీ గారైతే గట్టిగా వాదిస్తున్నారు. ప్రస్తుతానికైతే పశ్చిమ బెంగాల్‌లో లాస్ట్ టైం చూసినప్పుడు కూడా ఎలక్షన్స్ అప్పుడు కొంచెం టెన్షన్ వాతావరణమే అక్కడ ఉంది. అయితే ఇది విధంగా ఉండగా అంటే నిన్న ఆదివారం సాయంత్రం స్ట్రాంగ్ రూమ్‌లలో ఏదైతే ఈవీఎం దాచిన రూమ్‌లలో దాదాపు 3 గంటల నుంచి 4 గంటల సమయం అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో మమతా బెనర్జీ గారు స్వయంగా వెళ్లి స్ట్రాంగ్ రూమ్‌ని పరిశీలించారు. ఈ పరిశీలించిన క్రమంలో ఆ స్ట్రాంగ్ రూమ్‌లోని డోర్లు ఓపెన్ అయి ఉండడం, అక్కడి నుంచి కొంతమంది వ్యక్తులు బయటికి రావడం, దీనిపైన ప్రశ్నించారు సీఎం మమతా బెనర్జీ. ఈ ప్రశ్నించిన క్రమంలో వాళ్ళు వారికి సమాధానం ఇవ్వకపోగా అక్కడి నుండి స్ట్రాంగ్ రూమ్‌లలో అవకతవకలు జరుగుతున్నాయి, మ్యానిపులేషన్ జరుగుతుంది. బీజేపీకి అనుకూలంగా ఓట్లన్నీ మార్చుకుంటున్నారని మమతా బెనర్జీ గారైతే ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే రిజల్ట్ ఉందో వాటికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌లలో ఈ విధంగా జరగడం, అక్కడున్న టీఎంసీ కార్మికులు గానీ, లీడర్స్ గానీ పెద్ద ఎత్తున ధర్నాలనేది చేస్తూనే ఉన్నారు. వాళ్ళ వాయిస్ అనేది రైజ్ చేస్తూనే ఉన్నారు. అయితే బీజేపీకి సంబంధించిన లీడర్లు ఇది పచ్చి అబద్ధం అంటూ దీన్ని కొట్టిపడేస్తున్నారు. ఏదేమైనా ఎగ్జిట్ పోల్ లెక్కల ప్రకారం చూసుకుంటే మమతా బెనర్జీ సీఎం సీటు ఖాళీ అయ్యే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. అదే ఆ విధంగా ఉండగా ఎగ్జిట్ పోల్ భయంతో మమతా బెనర్జీ గారు నిజంగా టెన్షన్ ఫీల్ అవుతూ ఈ స్ట్రాంగ్ రూమ్లను పరిశీలిస్తున్నారా? లేకపోతే నిజంగా అవకతవకలు అనేటివి జరుగుతున్నాయనేది చూడాల్సింది. ఏదేమైనా మే 4 పశ్చిమ బెంగాల్లో ఒక బిగ్ డే జరగనుంది. బీజేపీకి, టీఎంసీకి జరిగిన యుద్ధంలో బీజేపీ గెలుస్తుందని చాలామంది వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి స్ట్రాంగ్ రూమ్‌లో జరిగిన అవకతవకలు నిజంగా జరిగాయా? ఇది ఓడిపోతుందా అనేది మే 4న చూడాల్సి ఉంది.